చూస్తే ఉన్నాడు ఊరికో జగన్ అంటూ అభివృద్ధి పనులు చేయరు, ఎవరైనా చేస్తామని ముందుకొస్తే దాడులు, ఇది రాష్ట్రంలో వైకాపా నాయకుల తీరు అంటూ ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమైన జగన్ ప్రభుత్వ ఏలుబడిలో 5 ఏళ్లు అరాచకం నడిచింది. తమ అధినేత చూపిన విధ్వంస బాటలోనే ఆ పార్టీ నాయకులు నడుస్తూ వచ్చారు. రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేయం, ఇతరులు ఎవరైనా చేస్తే ఊరుకోమంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు బెదిరించి ఎక్కడెక్కడ వారిపై దౌర్జన్యాలకు దిగారంటూ ఓవరాల్గా ఒక కుకింగ్ స్టోరీ అంటాం అనమాట. అంటే అల్లుకునేటటువంటి స్టోరీ. ప్రతి ఊళ్ళో ఎవడూ ఏం చేయట్లేదు, కానీ జనాలకు డబ్బులు వెళ్ళిపోతుంటాయి. ప్రతి ఊళ్ళల్లో ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, అది వేయడం తప్పు అవుతుంది. ఇంతకుముందు వేయలేదే, సంక్షేమ పథకాలకు సంబంధించి దాని మీద చర్చ జరగాలి, కానీ వీళ్ళు అడ్డుకుంటున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి వ్యవహారం. గ్రామాల్లో చాలా ఘర్షణలు ఉంటాయి, ఆ ఘర్షణను ఒక జనరలైజ్ చేసి కావాలని చెడగొట్టేస్తున్నారు అనేటువంటి కోణాన్ని, ఒక సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉందని విద్యావంతులలో ఒక నిర్వేదాన్ని, ఒక ఆగ్రహాన్ని తెప్పించడం, ద్వేషం అన్నటువంటిది బాగా సృష్టించడం. ఇది చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తారు, చాలా వరకు వీళ్ళు సక్సెస్ అయ్యారు కూడా. జగన్ వల్ల తమకు ఏ నష్టము జరగలేదని చెప్పేవాళ్ళు కూడా రాష్ట్రానికి ఏదో నష్టం జరిగింది, లేదా జగన్ వల్ల రాష్ట్రానికి ఏం లాభం వచ్చిందో మాకు తెలియదు అని చెప్పేవాళ్ళు కూడా ఏదో నష్టమైతే వచ్చేసింది అనేటువంటి ఒక ఫీలింగ్ని విద్యావంతులలో కల్పించడంలో సక్సెస్ అయ్యారు. అందులో భాగంగా వచ్చేటటువంటి వ్యవహారమే ఇది.